guys, welcome back to my channel. It's me Ramya Vishwanath. So నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ నైట్ అయితే నాకు ఫుల్ అసలు బాగాలేదన్నమాట. బాగాలేదంటే ఏదో పెద్ద ఇది కాదు, ఈ ముక్కు అంతా పట్టేసి ఎలర్జీ లాగా వచ్చింది. నాకు అప్పుడప్పుడు డస్ట్ ఎలర్జీ ఉంటుంది అనమాట. సో నిన్న ఈవినింగ్ 3:30 నుంచి నాకు ఫుల్ ఇదంతా జులజులగా ఉంది. నైట్ అయ్యేసరికి ఫుల్ తుమ్ములు అనమాట. సో నేను పనుకున్నదే 2:30 అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందన్నమాట. అంటే నేను ఆల్రెడీ 6కే లేచేసాను. ఇది వచ్చేసి నేను లేచి ఆల్మోస్ట్ గంటన్నర అవుతుంది. సో ఈ గంటన్నర నేను ఏం చేశాను అనేది అనుకోవచ్చు. సో అది చూపిస్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నేను అసలు లెగవలేకపోయాను. అలాగే 6:30కి లేచాను. ఫుల్ నిద్రలోనే ఉన్నాను అనమాట. సో బాగా వర్క్ వెళ్ళాలి అందుకని చెప్పేసి బాక్స్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే చేసేసి అది అవుతున్న మధ్యలో వచ్చేసి ఇట్లంతా కూడా చీప్ పెట్టేసుకున్నాను అనమాట. సో మీరు చూసారైతే కార్పెట్స్ అన్నీ కూడా నేను తీసేసి మొత్తం ఇల్లంతా కూడా చిమ్మి పెట్టేసుకున్నాను. వాటిని ఇప్పుడు కార్పెట్స్ వేసుకోవాలి. అలాగే బాగా లంచ్ బాక్స్లోకి నేను ఏమేమి ప్రిపేర్ చేశాను ఇంట్లో కానీ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ముందు అయితే మనం ఇవి తీసేసాం కదా, ఇవి సెట్ చేసేసుకోవాలి. సో మా ఇల్లు వచ్చేసి మార్నింగ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో నైట్ అయ్యేసరికి ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను షార్ట్స్లో. ఎవరైనా చూడకపోతే, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ వీడియో అయితే చూడండి. మా వాడైతే చిందరవంగా చేసి పెడతారనమాట. మళ్ళీ నేను నైట్ మొత్తం కూడా సర్దుకోవాలి. అది నా డైలీ రొటీన్ అయిపోయింది. సో మీరు ఈ వీడియో కంటిన్యూ చేస్తే, నేను కంటిన్యూ చేస్తే మీరు కూడా చూడడం కంటిన్యూ చేస్తే చూస్తారనమాట. నైట్ అయ్యేసరికి మా ఇల్లు ఇలా ఉన్నది ఎలాగా మారుతుందో అనేది మీరు చూస్తారు. సో చూద్దాం. సో నేనైతే 6కి లేచి ఏమేమి వంటలు ప్రిపేర్ చేశాను, ఇంకా నేను చేయాల్సిన ఇంకా ఏమున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ముందైతే నేను చేసింది పులిహోర అన్నమాట. నిమ్మకాయ పులిహోర, లెమన్ రైస్ చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఆకుకూర పప్పు అన్నమాట, పాలకూర పప్పు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేసా. అండ్ పప్పులో నంచుకోవడానికి వడియాలు కూడా చేసేసాను. ఇది వచ్చేసి పెరుగు డబ్బా అన్నమాట. సో ఎందుకంటే తోడేసుకోవచ్చు పాలతో, బట్ ఇక్కడ చలికి అంతగా తోడుకోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇట్లాగా తెచ్చేసుకుంటా అనుకుంటున్నా. ఇంట్లోనే ట్రై చేద్దాము అని చెప్పేసి, కానీ మంచిగా రావట్లేదు అనమాట. నేను ట్రై చేసా ఆల్రెడీ. అందుకని చెప్పేసి ఈ పెరుగు అయితే తెప్పించుకుంటాం కర్డ్. సో ఈ డబ్బాలన్నీ కూడా పడేయకుండా ఇట్లాగా ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు అనే ఇదిలో దాచిపెడతా అనమాట.
సో ఇవి వచ్చేసి బియ్యం వడియాలన్నమాట. ఇది అత్తయ్య పంపించారు. సో ఇవి బియ్యం వడియాలి. ఇవి నా ఫేవరెట్ అనమాట. ఇవి రెండు నా ఫేవరెట్. మా వాడికి కూడా మంచిగా ఫేవరెట్. ఉత్త ఇవి ఒక్కటే ఇచ్చేసిన మొత్తం తినేస్తారనమాట, అంత ఇష్టం. సో మా వాడి కోసమే ఫ్రై చేసింది ఇవైతే. సో మీకు ఈ వీడియోలో చూపించాను అనమాట నేను ఆల్రెడీ. ఇది వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. నేను ఏమేమి ప్రిపేర్ చేశాను దీంట్లో, దీంట్లో వేసి కలిపాను అని చెప్పేసి కూడా ఈ వీడియోలో కంటిన్యూ వచ్చేస్తుంది నాకు తెలిసి. సో ఇది తినాలన్నమాట. 6కి లేచాను కదా, 1.5 hour అయిపోతుంది. లెగవు కానీ హాట్ వాటర్ తాగుతాను అనమాట. సో నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదు, నేను వీడియో చూపించి ఉండాల్సింది. బట్ ఏంటంటే ఇవన్నీ చేయాలి అనే హడావిడిలో నేను వీడియో అయితే తీయడం మర్చిపోయా. అలాగే కొంచెం నిద్ర తక్కువ ఉంది కదా, నాకు తెలిసి ఒక 4-5 కూడా పనుకోలే, 4 hours పనుకున్నా నేను అంతే. సో నిద్ర తక్కువ ఉండడం వల్ల ఇంకా అలాగే ఉందన్నమాట. అందువల్ల నేను వీడియో అనేది వద్దులే, నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దామనే ఆలోచనతో తీయొద్దు అనుకున్నా. బట్ సరే ఇవన్నీ అయిపోయినాయి కదా, చూపిద్దాంలే చేద్దాంలే అని మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నేను వీడియో పెట్టి ఛానల్ పెట్టి నాకు తెలిసి ఒక 3.5 years అవుతుంది అనుకుంటా. ట్రై చేస్తున్నా అది ఏంటో మరి. ఇప్పుడు వచ్చే సబ్స్క్రైబర్స్ 2.55K ఉన్నారనుకుంటా. సో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత వీడియోలు 700 వీడియోస్ దాకా ఉన్నాయి నా ఛానల్లో. కానీ ఏంటంటే గ్రోతింగ్ మాత్రం తక్కువే, వ్యూస్ చూడడం కానీ సబ్స్క్రైబింగ్ కానీ కొంచెం తక్కువే ఉంటుంది నాకు. అప్పుడప్పుడు వీడియో కంటిన్యూ చేస్తూనే ఉంటా, కానీ ఎంత ట్రై చేస్తున్నా కానీ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు అని చెప్పేసి ఆపేస్తున్నా అనమాట. ఎందుకంటే నేనే డిమోటివేట్ అయిపోతున్నా. కానీ కొంతమంది వీడియోస్ చూస్తుంటే ఒక్క సెకండ్స్లోనే వీడియో పెట్టిన వెంటనే పాపులర్ అయిపోతున్నారు. వాళ్ళకి తొందరగా మానిటైజేషన్ వచ్చేస్తుంది. నాకైతే మానిటైజేషన్ అవ్వడానికి 1.5 years పట్టింది అనుకుంటా. సో నా 2 years కంప్లీట్ అయిపోతుంది అనే టైంలోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది లక్గా. సో మానిటైజేషన్ అయితే 2K సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం ఫాస్ట్గానే అయ్యారు. ఏదో షార్ట్ నా లక్ వల్ల మంచిగా 2K ఫాలోవర్స్ అయితే వెంటనే వచ్చేసారు. కానీ 4000 వాచ్ టైమ్ అవర్స్ అయితే మాత్రం తొందరగా అవ్వలేదు అనమాట. దానికైతే మంచిగా టైం పట్టింది. సో అందుకే 2 years లోపు ఇంకొక 3 monthsలో ఇంకా 2 years అవుతుంది అనగా నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా దాన్ని పెంచుకోవడానికి. బట్ అవ్వట్లేదు అనమాట. కొన్నిసార్లు చేస్తూ ఆపేస్తా, కంటిన్యూ చేస్తూ ఆపేస్తా, మళ్ళీ చేద్దాము అందరు చేస్తున్నారు నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తున్నా. సో అలాగ అవుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇట్లా గ్రాఫ్ ఇట్లా అవుతుంది అనమాట నాది. సో ఇదైతే ఇట్లాంటి వీడియో నేను ఇప్పటివరకు చేయలేదన్నమాట. ఏ డే ఇన్ మై లైఫ్ అనే వీడియో నేను ఇప్పటివరకు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. సో చూస్తున్నా ఈ వీడియో ఏమన్నా అది కలలాగే ఉంటుందేమో, పాపులర్ అయ్యిద్ది అనేది. సో మనకే తెలియదు కదా ఏ వీడియో ఎలా పాపులర్ అవుతుంది అని చెప్పేసి. సో ఆ ఒక్క వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఒక్క వీడియో కోసం నేను కష్టపడతా. దీనైతే ఆపాలి అనుకోవట్లేదు. గ్యాప్లు ఇస్తా ఇట్లాగా నాకు వ్యూస్ రాకపోతే, సబ్స్క్రైబ్ రాకపోతే కొంచెం తగ్గుతా, మళ్ళీ వస్తా, మళ్ళీ తగ్గుతా, మళ్ళీ వస్తా, కానీ వస్తూనే ఉంటా. సో బాగుంది డైలాగ్, ఏదో వచ్చేసింది అట్లాగా. సో అలాగైతే వదలను అనమాట. సో అప్పుడప్పుడు పెడుతూనే ఉంటా. ఇది మీ అందరి కోసమే కాకుండా నా కోసం కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఒక 3.5 years నుంచి నేను ఈ యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నా కదా. సో దీంట్లో ఈ వీడియోస్లో 700+ వీడియోస్లో నా మెమరీస్ చాలా ఉన్నాయన్నమాట. సో నా ఫోన్లో అయితే అన్ని వీడియోస్ అనేది పట్టదనమాట. ఈ ఫోనే కదా, ఏ ఫోన్లో పట్టదు. కొన్ని హార్డ్ డిస్క్లు నేను కొని పెట్టుకోవాలన్నమాట ఈ మెమరీస్ అన్నీ కూడా నేను స్టోర్ చేసుకోవడానికి. సో నాకు యూట్యూబ్ అయితే నా మెమరీస్ నాకు స్టోర్ చేసుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ వ్యూస్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ రాకపోయినా దీనికోసం కూడా నాకు ఉపయోగపడుతుంది అనమాట.
సో ఒకదానికోసం కష్టపడుతున్నా, ఒకదానికోసం ఇష్టంగా చేసుకుంటున్నా, మెమరీస్ కోసం. ఇప్పుడు కాకపోతే నేను ఎప్పటికైనా చూసేసుకోవచ్చు. సో అదనమాట. ఇంకా ఏమేమి చేస్తాను ఏంటి అనేది వీడియోలో కంటిన్యూగా చూడండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తా అనేది. సో ప్రస్తుతం అయితే నా కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి అన్నమాట. ముందైతే ఆ ఓవర్ నైట్ ఓట్స్ అనేది తినేసేయాలి. సో చూడండి ఈ ఓవర్ నైట్ ఓట్స్ నేను ఎట్లా చేశాను ఏంటి అనేది. సో అంత పని చేసిన తర్వాత మనకైతే వెజల్స్ అయితే ఉంటాయి కాబట్టి, సో ఇవన్నమాట మన వెజల్స్. ఇప్పుడు ఇవి తినేసి నేను ఈ వెజల్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో నేను మామూలుగా అయితే నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని పనుకుంటాను. ఇవి వచ్చేసి మార్నింగ్ పడ్డాయి అన్నమాట ఇవన్నీ కూడాను. సో నైట్ కడిగి పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకుంటా. ఇప్పుడు ఇవి తోమేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు నేను ఏదో వంట చేసినప్పుడు వెంటనే తోమేసుకుంటా. తోమి పెట్టేసుకొని నైట్కి మళ్ళీ తోమేటప్పుడు అవి అన్నీ సర్దేసుకుంటా అనమాట. మళ్ళీ నైట్ తోమినవి మార్నింగ్ ఇప్పుడు ఇవి తోమే ముందు సర్దేసుకుంటా. సో అలా చేసుకుంటా అనమాట. సో ముందైతే ఇవి తోమాలి. నాకైతే తిండి కూడా సహించదనమాట. ఇప్పుడు తినాలని లేదు, ఆకలి కూడా వేయట్లేదు ఇవి చూస్తుంటే. సో నాకు ఇట్లా అంట్లుంటే ప్రశాంతంగా నేను తినలేను అనమాట. సో ముందైతే ఇది కంప్లీట్ చేయాలి అనే ఇదిలో ఇంకా పని ఉంది నాకు వంటగదిలో అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ముందైతే ఇవి క్లీన్ చేసుకుంటా. ఇలా అయితే నేను తినలేను, పొట్టలోకి వెళ్ళదు. సో నా ఎలుకలకి ఆకలి తీరదనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకుంటా గబగబా. ఇది సర్దేసుకొని దాని తర్వాత తింటా మంచిగా. సో నేనైతే వెజల్స్ క్లీన్ చేసుకునే ముందు గ్లౌజులు అయితే వాడుతున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా అయితే నేను గ్లౌజెస్ వాడను, నార్మల్గానే తోమేసుకుంటా. బట్ ఇక్కడ ఏంటంటే కూల్ వాటర్కి నాకు వేళ్ళ దగ్గర అంతా చర్మం పగిలిపోతుంది అనమాట, మంట వచ్చేస్తుంది. సో అందువల్ల నేను వాటర్లో చేయబెట్టలేకపోతున్నాను. అందుకని గ్లౌజులు వేసుకొని అయితే వాష్ చేసేస్తాను అనమాట. నేనైతే ఈ ఓట్స్ని బ్లూబెర్రీస్తో తినబోతున్నాను అనమాట. సో కొన్ని బ్లూబెర్రీస్ వేసేసుకొని తినేస్తున్నా. అది చూసారా ఎంత తిక్కగా అయిందో. పాలు అలాగే పెరుగు వేసామన్నమాట మనం. సో మంచిగా తెచ్చేసుకొని కూర్చొని తింటున్నాను అనమాట. బావకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసా పక్కన. బావ కూడా వచ్చి తినేస్తున్నారు, అంటే తింటారు, రెడీ అవుతున్నారు అనమాట. సో ఇది తింటూ కాసేపు టీవీ రిమోట్ అటు ఇటు తిప్పుతాను అనమాట. బిగ్ బాస్ ప్రోమోస్ చూస్తాం మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఇట్లా లేకోగానే ఇద్దరం కూడా బిగ్ బాస్ ప్రోమోస్ చూస్తాం, ఏదో ఒకటి అదైనా కానీ. సో ఇక్కడ వచ్చేసి మా వాడు నిద్రపోతున్నాడు అనమాట. సో ఈ లోపు అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, స్నానం చేసి కొంచెం క్రీమ్ అది అప్లై చేసుకుంటాను అనమాట. నాకైతే చాలా లైట్గా ఉంటాయి ఐబ్రోస్, కొంచెం పెన్సిల్ పెట్టేసుకుంటా. సో ఇప్పుడైతే స్నానం చేస్తా. ఇప్పుడు పూజ కోసం రెడీ అవుతున్నా అనమాట, పూజ చేసుకోవాలి. సో ఇదనమాట నేను రెడీ అయిన తర్వాత ఇంకా అయితే పూజ గదిలోకి వెళ్ళిపోయి నేనైతే ఈ దేవుడి సామాన్ అన్నీ కూడా తీసేస్తున్నా. సో డైలీ అయితే నేను కడిగేసుకుంటా అనమాట. ఈ దేవుడి సామాన్ దీపం పెట్టే అంతవరకు కడిగేసుకుంటా అనమాట. సో కడిగేసి దీపారాజన కుందులు అవన్నీ కూడా నేను తుడిచి పెట్టేసుకుంటా, వాటర్ ఉంటుంది కాబట్టి. సో తుడిచేసి అలాగే గంధము అలాగే కుంకుమ అయితే పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని దీపం పెట్టుకుంటా. డైలీ 3 కడ్డీలు అయితే వెలిగించేసుకుంటా అనమాట. సో దాని తర్వాత దేవుడివి చదువుకుంటాను నేను. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ శ్రీనివాస సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
గోకులనందన గోవింద. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రధరాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడరూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాన్వితః. త్రికాలహ్యపటే నిత్యం మహాశత్రువినాశన మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభం. ఇది మహాలక్ష్మి అష్టక స్తోత్రం సంపూర్ణం. ఓం జై జగదీశ హరే స్వామి జై జగదీశ. क्षण में दूर करे ओम जय जगदीश हरे. సో ఈ విధంగా అయితే నేను దీపం పెట్టేసుకొని ప్రసాదం కోసం ఏదో ఒక ఫ్రూట్ లేదంటే ఖర్జూరం అట్లా పెట్టుకుంటాను. హే గూగుల్, వాట్స్ ద వెదర్ నౌ? Right now in Virginia Beach it's 3 degrees and sunny. Today it will be sunny with a forecasted high of 7 and a low of -1. సో ఇది వచ్చేసి నేను డైలీ మార్నింగ్ చేసిన రొటీన్ అన్నమాట. కొన్ని రోజులు మారచ్చు కూడాను. సో ఇప్పుడు టైం కూడా చూసారు కదా, 9:15 అట్లా అవుతుంది అనుకుంటా మార్నింగ్. సో ఇదైతే వ్లాగ్ ఇంకా ఎండ్ అవ్వలేదన్నమాట, ఇంకా ఉంది. సో టైం స్పేస్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితో కట్ చేసి కంటిన్యూ అయితే సెకండ్ పార్ట్ అయితే పెడతానమాట. సో ఫస్ట్ పార్ట్ అనమాట ఇది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.